నాలోకమో ఎముడు చాడమ్మా నా కోసమో వెళ్ళిపోతున్నా నాలోకమో ఎముడు చాడమ్మా నా కోసమో వెళ్ళిపోతున్నా నాలోకమో ఎముడు చాడమ్మా నా కోసమో పోయిందంట నా కోసమో ఏంటి ముద్దుకున్నాయి మిలాభమో టైమైపోయిందంట నా కోసమో ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా ఓ జీవమా కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా వినవలసిన మాటలు మన మధుపల్లి ప్రాణాలు పోయే ముందు తన కన్న తల్లిని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే నవమాసాలు నన్ను మోసావు నీ గర్భ తొట్టెలల్లావు ఎలలోటావు ఆ పదముల నుండి నన్నాదుకుంటివి నా తల్లి తండ్రులారని నోస్తున్నా మీరున్న స్వర్గానికి నేను వస్తున్నా నా తల్లి తండ్రులారని నోస్తున్నా స్వర్గానికి నేను వస్తున్నా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేడు జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేడు మధుగారి భార్య అయినటువంటి లక్ష్మమ్మతోటి తన యొక్క దాంపత్య జీవితాన్ని ఏ విధంగా గడిపిండో కానీ పచ్చని పండిత వేద మంత్రాల సాక్షిగా 33 కోట్ల దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేసి ఈరోజు ఆమెను ఒంటరిగా చేసి పోతూ పోతూ ఆ యొక్క లక్ష్మమ్మకు మన మధుగారు ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే 3 ముళ్ళు అలవంచావు నీ జన్మంతా నా కల్పించావు నా సర్వమని పరితపిస్తుని యమపాశము తాగదాని ఆడిపోతిని నీవే నా సర్వమని పరితపి యమపాశము తాగదాని ఆడిపోతిని నీవే నా సర్వమని పరితపిస్తుని యమపాశము తాగదాని ఆడిపోతిని నీవే నా సర్వమని పరితపిస్తుని ఓ భార్య
లక్ష్మమ్మ నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ భార్య లక్ష్మమ్మ పిల్లలు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ భార్య లక్ష్మమ్మ ఇల్లు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా మధుగారి ప్రాణాల పోయే ముందుగా తన కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నాడు. అలాగే తన భాగ్యస్వామైనటువంటి భార్య లక్ష్మమ్మను గుర్తు చేసుకున్నాడు. మరి కొడుకులను బిడ్డలను కూడా ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నాడంటే, కొడుకులారా బిడ్డలారా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధపడకండి, మీ అమ్మ ఉంటది లక్ష్మమ్మ, మీ అమ్మ ముఖంలో నన్ను చూసుకోండి అని ఆ యొక్క కొడుకులకు బిడ్డలకు మన మధుగారు ఏ విధంగా ధైర్యం చెప్తున్నాడంటే, కొడుకుల్లారా నా బిడ్డల్లారా నా ఇంటి వరకు నన్ను సాగదొలిదిరా 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 ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా కన్న తండ్రి లేరని కన్నీరు పెడుతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా కన్న తండ్రి లేరని కన్నీరు పెడుతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా మా దయ్యా లేరని మీరు బాధపడుతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా మా దయ్యా లేరని మీరు బాధపడుతిరా ఓ కొనుక సందీపు నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ కొనుక సందీపు అమ్మ పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ పీఠశాలమ్మ నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ పీఠ కృష్ణవేణి నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ పీఠ సాతమ్మ పిల్లలు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము నాకన్నా పిల్లలార లక్ష్మమ్మ పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము నాకన్నా బిడ్డలార మీరు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ బిడ్డ చూడమ్మ నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ బిడ్డ చూడమ్మ నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము మల్లుగా భవని కుమర్ బాధపడకో నేను వెళ్ళిపోతున్నా నా లోకము మనమాడ లక్ష్మణు నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము అల్లుగా లక్ష్మణు నీవు పైలమో నేను వెళ్ళిపోతున్నా నా లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా మధుగారు బతున్నప్పుడు ఎన్ని దేవుళ్ళను మొక్కిందో ఎన్ని దేవతలను పూజ చేసిందో పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. మరి మనిషి బతకాలంటే ఈ యొక్క పంచభూతాలు చాలా అవసరము. ఆ యొక్క పంచభూతాలను సుక్కలను సూర్య చంద్రులను కూడా మధుగారు ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే, దేవతలారా దేవుల్లారా సుక్కల్లారా సూర్య చంద్రుల్లారా
మొక్కుతున్నా మీకు మనసారా నాగాధారమైన పంచభూతాలారా తల వంచి మొక్కుతున్నా మీకు మనసారా ఎదిగినందుకే పెంచుకోని బంధము వెళ్ళిపోతున్నా నా లోకము ఎదిగినందుకే పెంచుకోని బంధము వెళ్ళిపోతున్నా నా లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా మన్మల్లారా మన్మల్లారా నా ఇంటి వరకు నన్ను సాగతోలుదిరా మన్మల్లారా మన్మరాలుల్లారా నా ఇంటి వరకు నన్ను సాగదొరిదిరా ఉన్న రోజు తాతతోటి ఆడుకుంటురా నాకు తాత లేడని మీరు చిన్నబోదిరా ఉన్న రోజు తాతతోటి ఆడుకుంటిరా నాకు తాత లేడని మీరు చిన్నబోదిరా మన మాట నీహాలు నీవు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము మన మాట నీహాలు నీవు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము మన మాట సంగమేశ్వర నీవు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము మన మాటలలో నీవు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా మట్టి గుండెలో మన శరీరంలో వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలో మన శరీరంలో వాటిపైన మనకెందుకు మమకారాలు పగిలిపోతే మట్టిలో మనము సమానము తోట తప్పదు మరికైనా శ్మశానము పగిలిపోతే మట్టిలో మనము సమానము ఒక తప్పదు వరికైనా శ్మశానము చాలా దాసుని పదిలో విచారము గురుదేవుల రామకృష్ణ భావము ఓ చాలా దాసుడి మదిలో విచారము గురుదేవుల రామకృష్ణ భావము 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 గురుదేవుల రామకృష్ణ बोल सद्गुरु महाराज की जय जीवन मदय गारी आत्मा शांति की जय।